హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు నల్లమల్లలో దొరికే ఒక అద్భుతమైన ఫ్రూట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఆ ఫ్రూట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఆ ఫ్రూట్స్ని ఏమంటారు అనేది మీకు క్లారిటీగా వివరించి అయితే చెప్తాను. సో కొంచెం ముందుకు చూపిస్తాను వాళ్ళకి వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే జానపండ్ల చెట్టు. చూడండి పళ్ళు ఎలా ఉన్నాయో, వీటిని అయితే జానపళ్ళు అంటారనమాట. కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు మీకైతే పళ్ళు ఏ విధంగా ఉంటాయి, దాని టేస్ట్ ఏంటి అనేది, ఏ విధంగా తింటారు అనేది మీకైతే చెప్పబోతాను. వీటిని వచ్చేసి జానపండ్లు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా వచ్చేసి నల్లమల్ల ప్రాంతంలో అయితే అడవిలోనే ఎక్కువగా లభిస్తాయి. సో మీరైతే దీన్ని ఇప్పుడైతే మనం దీని టేస్ట్ చూసి దీన్ని ఏ విధంగా ఉంటుందని అయితే చెప్పేస్తా ఫ్రెండ్స్. కాస్త తెలియగా, కాస్త పుల్లగా, కాస్త ఓవర్గా, చాలా టేస్టీగా ఉందన్నమాట పళ్ళు. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తుంది. వీటిని జానపండ్లు అంటారు ఫ్రెండ్స్. జానపండ్లే కాకుండా ఈ నల్లమల్ల ప్రాంతంలో ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడు ఇంకొక ఫ్రూట్ గురించి, ఇంకొక మొక్క గురించి, దాని గురించి ఉపయోగాలు అనేది చెప్తాను. దాని కొద్దిగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదైతే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది అసలు ఈ చెట్టు అయింది, ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటనేది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు రెడ్ కలర్లో. అసలు ఫస్ట్ చెట్టు గురించి మనం చెప్పుకుందాం. దీని వచ్చేసి దేవదారు వృక్షం అంటారు ఫ్రెండ్స్. వృక్షం లేదా చెట్టు. వీటి ఆకులు ఇక్కడ లేత ఆకులు ఉన్నాయి కదా, వీటిని మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఉడకబెట్టి లేదా ఎండబెట్టి కూర చేసుకొని తినేవాళ్ళు అనమాట. అసలు దీన్ని ఈ లేత చిగురుని మనం వండుకొని తినడం వల్ల మన కడుపులో డైజెషన్ అనేది చాలా చక్కగా క్లియర్ అయిపోతుంది అన్నమాట. మనకు ఆకలి అనేది వేస్తుంది. మన కడుపులో ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఉన్నా ఈ చెట్టు తినడం ద్వారా బయటికి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి వీటి పళ్ళు కూడా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా ఉంటాయి. ఒకసారి చూపిస్తారండి మీకు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవే వచ్చేసి దేవదారి పళ్ళు అనమాట. వీటిని దేవదారి పళ్ళు అంటారు. వీటిని మనం వండుకొని తింటే చాలా మంచిగా ఉన్నాయి. పళ్ళని అయితే న్యాచురల్గా తినవచ్చు, కానీ వీటి కూరని మనం వండుకొని తినాలన్నమాట. ఈ కోసానికి ఒకటైతే తిని చూపిస్తాను ఫ్రెండ్స్. సేమ్ ఈ యొక్క చెట్టు యొక్క టేస్టే మనకు కొడుతుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్, సో స్వీట్గా ఉంది. ఇంకా మీకు ముందరైతే చాలా ఉన్నాయి చెట్స్, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రూట్స్ గురించి. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే ఇప్పుడైతే జానపండ్లు అయితే తెంపుతున్నాడు. చూడండి, ఇవి అక్కడైతే ఉన్నాయి పెద్ద పండ్లు తీయగా. చూడండి ఫ్రెండ్స్, మేము అంతా కష్టపడితే ఇవే చూడండి. ఇదిగో ఇక్కడ ఈ కొన్ని పళ్ళు అయితే మాకు దొరికాయి అనమాట, మీకు చూపించామని తెంపాము. ఇవే వీటిని జానపండ్లు అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇవి వచ్చేసి జాన చెట్టు. ఇది చూడండి. మేమైతే ఆ కంపాల నుంచి ఇక్కడ నుంచి అయితే కంపాలకి వెళ్ళి బయట లోనికి వచ్చాము. ఈ పొదలన్నీ ఉంటాయి అన్నమాట చెట్లు వచ్చేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన అయితే పళ్ళు కనిపించాయి. మా ఫ్రెండ్ అయితే కోస్తున్నాడు ఆ పళ్ళని. చూడండి ఫ్రెండ్స్, కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. మీరు మాకు ఒక లైక్, కామెంట్, షేర్ చేసి కొంచెం మాకు బూస్ట్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాస్త సపోర్ట్గా ఉంటే మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పడిపోయింది మా యొక్క పళ్ళ సంచి అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుందాం మనం. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది అయితే ఈ ఫ్రూట్స్ని అయితే తిన్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసి ఉంటే చెప్పేయండి అనమాట. ఇదిగో చూడండి, వీటిని జానపండ్లు అంటాము మనం.
మాకైతే కొన్ని పళ్ళు దొరికాయి, మీకు చూపించామని చెప్పేసి. నా చిన్నతనంలో అయితే వీటిని అయితే స్కూల్ దగ్గర అయితే చాలామంది తీసుకెళ్ళి అమ్ముతారనమాట. జాన పండ్లు అక్కడ తినేవాని, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చెట్టుకే కోసుకొని తింటున్నాం అనమాట. చూడండి, ఇందాక చెప్పాను కదా రకరకాల పళ్ళు ఉంటాయని చెప్పేసి. అందులో ఒక రకమైన కలిం పండ్ల చెట్టు అయితే ఇక్కడ ఉంది. దీనికైతే కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి, చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడైతే కనిపిస్తుంది చూసినాయి, బ్లాక్ కలర్ వచ్చేసి. దీని వచ్చేసి దీని వచ్చేసి మేము కలింకాయలు అంటాము. సో ఈ పండ్లను అయితే మనం తినొచ్చు, చట్నీ కూడా దంచుకుంటారు సహజంగా చాలామంది. ఇప్పుడైతే ఈ పండుని ఒక టేస్ట్ చూసి మనం అయితే చెప్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కలింకాయ అంటాం అనమాట. ఇక్కడైతే తింటాము, తిని చెప్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాస్త పుల్లగా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు జాన పండ్లు తిన్నప్పుడు ఏ విధంగా ఫీలింగ్ కలిగిందో, నాకు ఈ చెట్టు యొక్క పండు తిన్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది అనమాట. సో ఫ్రెండ్స్, మీకైతే ఇంకా ముందు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. నా కోసానికి ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి చాలామందికి అయితే తెలిసి ఉండకపోవచ్చు, కనీసం ఈ వీడియో ద్వారానైనా కొంతమందికి తెలుస్తుంది అనే నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.